హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు వీడియోలో మీకు ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడం అందరికీ తెలిసే ఉంటుందండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం ఆవాలు ఉంటాయి కదండి, సన్న ఆవాలను తీసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి. ఆవపిండి ఒక గిద్దండి. మనం ఇప్పుడు కేజీకి పెడుతున్నాం పచ్చడి. కేజీ ఉసిరికాయలకి నేను కొలత చెప్తున్నాను. ఒక గిద్ద ఆవపిండి, 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం, 200 గ్రాములు చింతపండుని తీసుకోవాలండి. ఉప్పు అనేది కళ్ళుప్పు తీసుకోవాలి. కళ్ళుప్పు మిక్సీ వేసి మెత్తగా మెదిగించుకొని ఆ ఉప్పుని తీసుకోవాలి. దీంట్లోకి చింతపండుని వేసుకుంటున్నాం కదండి, ఆ చింతపండులో పుల్లలు కానీ ఇత్తనాలు కానీ ఏమీ ఉండకూడదండి. పచ్చళ్ళ కోసమని తెచ్చిన చింతపండు అండి అది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గిద్ద ఆవపిండి, 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం, కొద్దిగా మెంతిపిండిని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. లేదంటే ఆవపిండి అక్కడక్కడ తగులితే మధ్య మధ్యలో చేదుగా వస్తుంది. కాబట్టి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలిసేటట్టు. ఈ పచ్చడి చేసుకునేటప్పుడు ఎటువంటి తడి చేతులు కానీ తడి స్పూన్స్ కానీ ఏమి పెట్టద్దండి. ఇప్పుడు చింతపండుని ఒక 2 సార్లు నీళ్ళని వేసుకొని పైపైన కడగండి, మరీ పిసకద్దండి. ఇలా పైపైన కడిగితే దానికి ఉన్న మట్టి మొత్తం పోతుంది కదా, దానికోసమని 2 సార్లు కడిగేసుకున్న తర్వాత చింతపండు మునగ నీళ్ళని వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చింతపండుని మొత్తం పిసికేసి ఇలా బెజ్జాల గెంటని తీసుకొని దీంట్లోకి వేసుకొని గుజ్జుని చింతపండు తొక్కని సపరేట్ చేసుకోవాలి. ఇలా బెజ్జాల గంటలో వేసుకొని సపరేట్ చేసామంటే తొందరగా అయిపోతుందండి స్ట్రైనర్ కంటే కూడా. ఒకవేళ ఇది అవైలబుల్లో లేకపోతే స్ట్రైనర్ యూస్ చేసుకోండి. ఇది మొత్తం ఒకసారి పిసికేసుకొని గుజ్జుని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కులో మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి పిసికి కొంచెం గుజ్జు వస్తుందండి, దాన్ని కూడా ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన చింతపండు ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళని వేసుకొని పిసికి గుజ్జులాగా చేసుకున్నామంటే అది సాంబార్లోకి రసంలోకి యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఉసిరికాయలని మొత్తం శుభ్రంగా తుడిచేసుకోవాలండి. తుడిచేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక అరకప్పు వరకు నూనెను వేసుకొని ఉసిరికాయలు చిన్నగా ఒకటిగా వేసుకోవాలి. ఇలా ఒకటిగా వేసుకొని దీనిపైన నీళ్ళ గిన్నెను పెట్టి ఉసిరికాయలని మగ్గించుకోండి. ఉసిరికాయలు కొంచెమే వేసుకోవాలండి, మొత్తం ఒకటేసారి వేసి మగ్గనించుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని మగ్గనించుకున్నట్లయితే ఉసిరికాయలు అనేవి బాగా మగ్గుతాయి, తొందరగా మగ్గుతాయి కూడా. ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలండి ఉసిరికాయలు. చూడండి సగం వరకు మగ్గినాయి కదా, ఇంకా మగ్గాలండి ఇవి. మళ్ళీ నీళ్ళని పెట్టేసి నీళ్ళ గిన్నెని మగ్గించుకోండి. ఇలా కలపెట్టుకుంటూ ఉండండి మధ్యలో 2-3 సార్లు. చూడండి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఈ ఉసిరికాయలు మగ్గడానికి నాకైతే 15 మినిట్స్ టైం అయితే పట్టిందండి. ఈ 15 మినిట్స్కి ఉసిరికాయలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయండి. చూడండి ఉసిరికాయ మగ్గిపోయింది. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చిన్న గీతలాగా వచ్చింది కదా, ఉసిరికాయ పగిలింది కదా, ఇలా వస్తే ఉసిరికాయలు పూర్తిగా మగ్గిపోయినట్లండి. ఇప్పుడు ఉసిరికాయలను తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్ అనేది తడి లేకుండా చూసి వేసుకోండి. తడిగానే ఉన్నట్లయితే మనం ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేది కదండి, పచ్చడి పాడైపోతుంది. మిగతా ఉసిరికాయలన్నిటినీ కూడా ఇలాగే వేసుకోవాలండి. ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందు ఉప్పు, కారం, ఆవపిండి అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని కూడా మగ్గించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆ కారం, ఉప్పు వాటిలో వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందాక చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదండి, అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతవరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి తాలింపు కోసం 1 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఇంగువ,
10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకోవాలి. లావు ఆవాలు ఉంటాయి కదండి, అవి వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇది మనం ఏమి వేసినా సరే పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. అంటే ఉసిరికాయలు కానీ, చింతపండు గుజ్జు కానీ, తాలింపు కానీ ఏదైనా పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి తాలింపు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని 3 రోజుల వరకు నాననివ్వాలండి. 3 రోజులు రోజుకి ఒక్కసారైనా పచ్చడిని కలపెట్టుకోవాలండి. ఇలా కలపెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కకు పడుతుంది. అప్పుడు ముక్క పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి. మీరు నెక్స్ట్ డే పచ్చడిని కలపెట్టినప్పుడు నూనె కానీ సరిపోకపోతే మీరు నూనెని కాగపెట్టుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిలో నూనెను వేసి కలుపుకోండి. మీకు ఆయిల్ సరిపోయిందా లేదా అనేది సెకండ్ డేకి తెలిసిపోతుందండి. ఇదైతే థర్డ్ డే వీడియో అండి. థర్డ్ డే రోజు కూడా ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్నామండి. ఆయిల్ చూడండి కరెక్ట్గా సరిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు అండి, లేదంటే గాజు సీసాలోకైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఏది అవైలబుల్లో ఉంటే దాంట్లోకి స్టోర్ చేసుకోండి. మనం స్టోర్ చేసుకునేటప్పుడు తడి లేకుండా చూసి పచ్చడిని స్టోర్ చేసుకోండి. ఇలాగని మీరు చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు ఏమీ లేకపోయినా సరే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి. మేమైతే ఈ ఉసిరికాయ పచ్చడిని ఇలా చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.